నమస్తే, you're watching ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఈ తరం జనరేషన్ పిల్లలు అంటే స్పెషల్గా చెప్పాలంటే జెన్జీ పిల్లలు కన్ఫామ్గా చూడాల్సిన సినిమా ఇది. ఒక కొడుకు తన సొంత తండ్రి మీదే కేసు వేశాడు. అంతేకాదు కుటుంబ సమేతంగా అందరూ చక్కటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఈ సినిమాని చూస్తే. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సన్ ఆఫ్. సో ఈ సినిమాని తను ప్రొడ్యూస్ చేశారు అండ్ ఈ సినిమాలో తను యాక్ట్ చేశారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ సాయి సింహాద్రి అండ్ ఈ సినిమాలో లీడ్గా చేశారు మీరా రాజ్. మనతో పాటు ఉన్నారు మెయిన్ అట్రాక్షన్. సో అసలు సన్ ఆఫ్ సినిమా ఏంటి, ఈ కథ ఎందుకు ఎంచుకున్నారు, ఏంటి ఈ జర్నీ మొత్తం కూడా తెలుసుకుందాం వారి మాటల్లో. లెట్స్ టాక్. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఎలా జరుగుతున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్? పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిందండి, సెన్సార్ కూడా అయిపోయింది. ఈ మంత్ ఎండ్కి రిలీజ్ చేస్తున్నాము. సో అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది, ఆంధ్ర తెలంగాణతో పాటు అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది. 25 స్క్రీన్స్ అమెరికాలో అండ్ ఒక 50 to maybe 100 ఆంధ్ర తెలంగాణ. సో ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నాము. ఎంజాయ్ చేస్తున్నారా, టెన్షన్ పడుతున్నారా? రెండుని. సినిమా ఎలా ప్రజలు ఏమంటారా, ఆడియన్స్ ఏమంటారా అంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత నర్వస్నెస్ ఉంటుంది కదండి. సో నేను ప్రివ్యూ వేసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు, చాలా బాగుంది అన్నారు అందరూ. ఎక్కడ వేసారు ప్రివ్యూ? ప్రసాద్ ల్యాబ్స్లో. ఓ సూపర్. ఆ రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. నేను చాలా బాగా యాక్ట్ చేశాను, ఫస్ట్ టైం చేసినట్లేదు అని అన్నారు. బట్ అది ఆడియన్స్ చెప్తే కూడా బాగుంటుందని ఒక నర్వస్నెస్. సో మోస్ట్లీ ఇక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్కి కనెక్ట్ అవుతామా? 100% అవుతారు. ఫాదర్ ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి గుర్తొస్తారు. ఎమోషనల్ కంపల్సరీ అయ్యి బయటకు వస్తారు. నేను 2 సార్లు చూసిన నా సినిమా అని కాదు కానీ ఇట్స్ వెరీ ఎమోషనల్లీ వినోద్ కుమార్ గారు బాగా చక్కగా యాప్ట్ అయ్యారు అనిపించింది. యాప్ట్ అయ్యారు, నాకు ఫాదర్గా సూట్ అయ్యారు. నేను కూడా ఆయన సొంత ఫాదర్ లాగా ట్రీట్ చేసి సినిమాలో కూడా మెథడ్ యాక్టింగ్ చేశాను. ఆయన రెస్పాన్స్ ఏంటి అసలు? చూసి వావ్ సూపర్ అన్నారు. ఆయనకి లాస్ట్లో చూపించాం. ఓకే. ఆయన చాలా సూచనలు సలహాలు ఇస్తుంటారు షూటింగ్ టైంలో కూడా. ఎక్కడ మాకు ఆయన 150 ఫిల్మ్స్ చేసిన ఒక పెద్ద స్టార్, చాలా పెద్ద సీనియర్ యాక్టర్ కదా, అటువంటి వైబ్ ఏమీ మాకు ఇవ్వలేదు. మేము ఇచ్చిన చిన్న హోటల్లో చిన్న భోజనంతో చిన్న ఊర్లో చేసిన సెటప్ అది మాకు చాలా చాలా హెల్ప్ చేశారు. హీ ఈజ్ లైక్ మై ఫాదర్ అండ్ బ్రదర్ అండ్ గాడ్ ఫాదర్. హీ వాజ్ విత్ మీ ఆల్ ద మూవీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. హీ ఫినిష్ ద మూవీ. దట్స్ రియల్లీ గ్రేట్. అంటే ఈ కథ ఆయనకి చెప్పినప్పుడు వినోద్ చాలా ఎక్సైట్ అయ్యారు. స్క్రీన్ ప్లే స్టోరీ చాలా బాగుంది, ఈ సినిమా నేను చేస్తున్నాను సాయి, నువ్వు ఎంత అయితే అంత ఇవ్వు కానీ ఈ సినిమా మొత్తం చేస్తున్నానని ఆయనకి స్టోరీ స్క్రీన్ ప్లే నచ్చి చేశారు. నేను వెళ్ళిన వెంటనే చాలా సంతోషపడిపోయాను. ఎందుకంటే సినిమా అంతా మేమే ఉండేది, హీరోయిన్ గారు, నేను, ఆయనే. సో మా ముగ్గురి మీద చాలా మంచి వెయిట్ ఉంది. ఆయనకు కూడా ఫుల్ లెంత్ రోల్. ఐ థింక్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం హీ ఈస్ డూయింగ్ ఫుల్ సినిమా. ఎంటైర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి దాకా. సో అంటే ఈ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనగానే మీరు ఆల్రెడీ ఆడియన్స్ పల్స్ పట్టేసుకున్నారు. బికాస్ ఎవ్రీబడి విల్ కనెక్ట్, మదర్ కావచ్చు, ఇట్లా మనం ఫ్యామిలీతో కనెక్ట్ చేసే పాయింట్స్ తీసుకొస్తే ఎవరైనా కనెక్ట్ అయిపోతారు. కానీ మీరు మీ ప్రొఫెషన్ వేరుండే, మీరు ఎన్ఆర్ఐగా మళ్ళీ ఇప్పుడు సినిమాలో ల్యాండ్ అయిపోయారు ఇలా. సో అసలు ఏంటి ఆ ప్రొఫెషన్ నుంచి ఇక్కడికి రావడం ఏంటి? అసలు పైలట్గా ఉన్నారు, తర్వాత సినిమాల్లోకి వచ్చారు ఇప్పుడు. అది ఈ జర్నీ అసలు ఎలా? నేను ప్రొఫెషనల్ పైలట్ కాదండి, ఆమె హాబీ పైలట్. సో నాకు ప్యాషన్, చిన్నప్పటి నుంచి డ్రీమ్ అది ఫ్లయింగ్ చేయాలని. అది చాలా కష్టం అని తెలుసుకున్నాను కానీ చాలా చాలా కష్టపడి లైసెన్స్ తెచ్చుకున్నాను. అండ్ ఐ బాట్ ఎ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఐ బిన్ ఫ్లయింగ్ ఫర్ 9 years. బట్ ఆ ప్యాషన్, దాని మీద ఎంత ఉందో ప్యాషను, సినిమా మీద కూడా అంతే ఉంది. సో మనం కొంచెం కంఫర్ట్ జోన్కి వచ్చిన తర్వాత, లైఫ్లో కొంచెం సెటిల్ అయిన తర్వాత మన పాత డ్రీమ్స్ని, చైల్డ్హుడ్ డ్రీమ్స్ని బయట తీసుకొస్తాం కదా. డెఫినెట్లీ ఆ ప్రాసెస్లో నేను పైలట్ అయ్యాను, చేశాను. ఇంకా సినిమా ఒకటే బాకీ ఉంది, చేయి అందరూ ఎంకరేజ్ చేయడం. ఫ్యామిలీ అయితే భయపడ్డారు, సినిమా ఫీల్డ్ కదా, మళ్ళీ ఎంత కష్టం అవుద్ది ఏంటని. కానీ చాలా కష్టపడి 1 year నుంచి ఇక్కడే, ఒక మధ్యలో 4 months అమెరికా వెళ్ళాను కానీ 1 year ఇటువైపే ఉండి చాలా చేశానండి. చేయడం అంటే మీరు ప్రొడ్యూస్ చేశాను, యాక్ట్ చేశాను, రెండు. అందుకే ఎక్కువ కష్టమైంది. సో ఏది మంచిగా అనిపించింది మీకు? ఎప్పుడైనా యాక్టర్కి కంఫర్ట్ అండి, ఒక మంచి డ్రైవర్ ఉంటాడు, కారు ఉంటుంది, పిఏ ఉంటాడు, భోజనం టైంకి పెట్టారని అడుగుతారు, పొద్దున్న కారు వస్తుంది, తీసుకెళ్తారు, డబ్బు ఇస్తారు,
అయిన తర్వాత ప్రమోషన్స్ పిలుస్తారు, నువ్వు పాపులర్ అవుతావు, నీకు అన్నీ వస్తాయి యాక్టర్గా. ప్రొడ్యూసర్ అంటే అన్నీ ఇవ్వాలి, వీళ్ళందరికీ ప్రొడ్యూసర్ ఇవ్వాలి. ప్రొడ్యూసర్ ఎవరు ఏమి సినిమా ఇవ్వరు. సక్సెస్ అయిపోయిన తర్వాత రివర్స్ అయిపోతుంది. అప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడరు. చాలా కష్టం కదా అది. ఇప్పుడు సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా యాక్టర్ ఇవన్నీ వస్తాయి, కానీ ఓన్లీ సక్సెస్ అయితే వచ్చేది ప్రొడ్యూసర్కి ఫేము, మంచి సినిమా తీశాడు, మంచి బ్యానరు, ఓకే ఇంకో సినిమా తీస్తే బాగా తీస్తాడు అనిపిస్తుంది. సో నాకు రిటర్న్ ఒక ప్రొడ్యూసర్కి బెనిఫిట్ జరగడం అన్నది 1%. ఒక ప్రొడ్యూసరు ఒక 100 మందికి ఆ 3 months 2 months కంటిన్యూస్గా పేమెంట్స్ ఇస్తూ, వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళని ప్రమోట్ చేస్తూ, వాళ్ళని స్క్రీన్ మీద చూపిస్తూ, వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు ప్రొడ్యూసర్. ట్రూ, ఎగ్జాక్ట్లీ. 24 craftsలో ఉన్న ప్రతి ఒక్కడికి ప్రొడ్యూసర్ ఫీడ్ చేస్తున్నాడు, బేసికలీ ఇండస్ట్రీకి మనీ పంప్ చేస్తున్నాడు. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. సో ప్రొడ్యూసర్ అనేవాడు గొప్ప కష్టం. మీరు అడిగిన క్వశ్చన్కి ప్రొడ్యూసర్గా బాగుంది, యాక్టర్గా బాగుందంటే 100% యాక్టర్గా బాగుంది. బాగుంటుంది. మీరేం చెప్తారు? వాట్ డు యు సే? లైక్ Of course, I agree with him that it's very difficult to put your blood-earned money and అందరికి నమ్మి ఒక సినిమా చేయటం, it's not at all easy. And as an actor, I feel it is a responsibility to respect that thing. మనం ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా we need to respect the project and respect the producer, because definitely putting money and putting all the efforts the way he did is quite difficult. అండ్ మోర్ ఓవర్ సినిమా అనగానే అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ గానే మనందరం చూస్తాం, అనిపిస్తారు. కానీ దాని వెనక మీరు చెప్పారు చూడండి, అది కూడా ఒక ప్యాషన్, ప్రొఫెషన్, అండ్ దాంట్లో కూడా మనం ఇంత ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఏది జరిగినా కూడా దాన్ని మనం భరించాలి, లైక్ ప్లస్ ఆర్ మైనస్. ఎంత భరించాలంటే భగవంతుడి దగ్గరికి కొండ ఎక్కడానికి 7 కొండలు నడిచి వెళ్తాం కదా, అమ్మ అలసిపోతున్నాం, ఇంకా ఎప్పుడు వస్తాడు దేవుడు అన్నట్టుగా అంత అలసిపోతాం. వర్కౌట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక 100-200 పుషప్స్ చేసిన తర్వాత, సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత, అప్పుడు ఇంకా 100-200 పుషప్ చేయమంటారు. అదేంటి అంటే సినిమాని ఓటీటీలోనో థియేటర్లోనో రిలీజ్ చేసి, ప్రమోట్ చేసి, పోస్టర్స్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయినంత వరకు ఎంత కష్టం అంటే చెప్పలేనంత కష్టం. సో అది అంత కష్టం అని చెప్తున్నానండి. భరించాలండి. మీరు రాయి కొడితే ఎన్ని దెబ్బలు తింటే శిల్పం అవుతుంది, భరించలేకపోతే చిన్న చాకిలోని బట్టలు ఉతికి బండ మీద రాయి అవుతుంది. ట్రూ. సో అంటే ఇప్పుడు ఒక మూవీని ప్రొడ్యూస్ చేయడం అండ్ దాన్ని ఇప్పుడు చెప్తున్నట్టు రకరకాల ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేయడం, ఆ ప్రమోషన్స్ అనేది ఎక్కడ ఒక అంతం ఉండదు, వాటికి ఎండ్ ఉండదు. అంటే ఎందుకంటే డెఫినెట్లీ మన ప్రోడక్ట్ని మనం అందరికీ రీచ్ అవ్వే విధంగా పెట్టాలి అన్నప్పుడు ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నీ యూటిలైజ్ చేయాలనిపిస్తుంది, అన్నీ వాడాలి. రేడియో రివర్స్ నుంచి చూస్తే ఫస్ట్ చివరి నుంచి రేపు రిలీజ్ అనగానే రేడియో, యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఇంటర్వ్యూస్, రీల్స్, మీమ్ పేజెస్, మ్యూజిక్ పేజెస్, యూట్యూబ్ మ్యూజిక్, ఆదిత్యలో మ్యూజిక్ ఇచ్చాము, వాళ్ళ సాంగ్స్ వస్తాయి. కాలేజ్ టూర్లు చేయాలి, 1-2 చేయాలి. ఇవన్నీ కాకుండా ప్రింట్ మీడియా, వెబ్సైట్స్, రివ్యూస్, ఆర్టికల్స్, యూ లెర్న్ ఆల్ దిస్. ఇవన్నీ చేయకపోతే, కనీసం కొంచెమైనా ఇవన్నీ చేయకపోతే నీ సినిమా ఉందని తెలియదు. చాలా చిన్న చిన్న ఊర్లలో చూసేది, ఒక వీధి దగ్గర ఒక పెద్ద పోస్టర్ పడుతుంది, ఆ వీధి అందరికీ ఫోన్లు ఉండకపోవచ్చు కదా, అది వాళ్ళకి. కొంచెం అప్గ్రేడ్ ఏంటంటే ఫోన్లు, పిల్లలు అందరూ ఇప్పుడు ఫోన్లో ఉంటున్నారు. ఫోన్ తర్వాత ఏంటి, కంప్యూటర్ మీద కూర్చునే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్, టీవీలో ఉండే వాళ్ళకి టీవీలు. ఇలా మనం ప్రతిరోజు మనం కారులో వెళ్తుంటే మెట్రో పిల్లర్స్ మీద కనబడుతుంది, రైల్వే స్టేషన్కి వెళ్తే టీవీల మీద, మెట్రోకి వెళ్తే మెట్రో స్క్రీన్ మీద. అసలు ఎన్ని కోట్లు 20 లక్షల సినిమా తీసి 1,80,00,000 ప్రమోషన్ పెట్టాలి. సో సినిమా తీయడం కష్టమా లేదా ప్రమోట్ చేయడం? ఆబ్వియస్లీ ప్రమోషన్, సినిమా ఏముందండి, ఐఫోన్లో తీసేయచ్చు. Okay. ఇప్పుడు No, it is like manufacturing something is easier than actually reaching to the people చాలా ఈజీ and selling it out. When It you is give like the that. when you do that quality work అప్పుడే and దానికి వాల్యూ యాడ్ చేసేది the This- quality work when it reaches the it right reaches- audience. If it doesn't reach, then there's no point of. Yes. సో అది కూడా ఇంకొక విషయం చెప్తా, రివర్స్లో చెప్తా. మీరు ఎంత ప్రమోషన్ చేసినా పొలంలో వాటర్ వేసినట్టుగా అది తడదు. పొలం వర్షం పడాలి, దానికి పొలానికి వర్షం పడాలి తప్ప నువ్వు ఎన్ని బకెట్లతో లారీలతో వాటర్ వేసినా తడదు, ఎండిపోతుంటుంది. ఏంటి ఎంత వాటర్ వేసినా పొలం తడట్లేదు అంటావు అంటే ఏంటి? సినిమా నువ్వు ఎంత ప్రమోట్ చేయాలి అంతవరకు తెచ్చిన తర్వాత ఫ్రైడే నైట్ వరకే అది. ఫ్రైడే నైట్ బాగుంటే అది ఎంత వరల్డ్ పాన్ ఇండియా స్టార్ సినిమా అయినా, లేకపోతే ఎంత చిన్నోడు స్టార్ అయినా ఫ్రైడే నైట్ డిసైడ్ అవుద్ది. నువ్వు ఎంత గొప్ప స్టార్ అయినా సినిమా ఆడలే కదా. అస్సలు ఎవరు స్టార్ కాని సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాయి కదా. అయినా వీళ్ళిద్దరూ కూడా అక్కడ వరకు రావాలంటున్నా. సినిమా ఎంత మంచి సినిమా తీసినా, మామూలు సినిమా తీసినా, ఏం చేసినా నీ సినిమా ఫ్రైడే నైట్ షో
పడిన తర్వాత ఆ 100 మందో 200 మందో 50 థియేటర్లు వేస్తే 5,000 మందో ఏం చెప్తున్నారని దాన్ని బట్టే సాటర్డే షో. ఇప్పుడు ఏంటి సన్ ఆఫ్ మూవీని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్దా, లేకపోతే ముందు నుంచి మీకు ఇండస్ట్రీ మీద బేసిక్ అవగాహన ఉండేనా? పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు నేను మాట్లాడే మాటల్లో ఒక్క పదంలోనైనా ఒక అక్షరంలోనైనా సినిమా పదం వస్తుంది. ఒక సినిమా సీన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. సినిమా ఇంటర్వ్యూలు చూస్తా, సినిమాలు చూస్తా, ప్రతిరోజు సినిమా చూడకుండా పడుకోను, సినిమా ఆర్టికల్ చదువుతా, సినిమా కథలు వింటా. ఓ మై గాడ్. ఈ సినిమాలో విపరీతంగా సినిమా వరల్డ్లో లేకుండా సినిమానే బతికినట్టుగా నేను. ఐఎమ్ కంప్లీట్లీ సినిమా పర్సన్ బట్ నాట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యు ఆర్ నాట్ ఇన్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ ఇన్ మై హార్ట్ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం కదా, అమెరికాలో ఫిజికల్గా ఉన్నాం కానీ మెంటల్గా వీఆర్ ఆల్ ఇన్ హైదరాబాద్, ఇండియాలో ఉన్నట్టే కదా. అమ్మతో మాట్లాడతాం, నాన్నతో మాట్లాడతాం, రోజు వాట్సాప్ కాల్ చేస్తావు, వీడియో కాల్ చేస్తావు, తెలుగు ఫుడ్ తింటావు, తెలుగు ఛానల్స్ చేస్తావు, తెలుగు పేపర్ చదువుతావు, తెలుగు వెళ్తూ ఉంటావు, తెలుగు బతుకుతావు, తెలుగు బట్టలు, తెలుగు భోజనం. సేమ్ అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఒక చిన్న సినిమా టీవీలోకి ఎలా వెళ్తారంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ 250 దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు సినిమా ఈ వారం ఏమి రిలీజ్ అయిందని చూస్తున్నారంటే అంతకంటే ఏంటి కావాలి? దేర్ ఆల్ సినిమా మ్యాడ్ పీపుల్. వచ్చింది సినిమా బాగుందంటారా, ఈ సినిమా చూడరా చాలా బాగుందిరా అని ఫార్వర్డ్లు చేస్తూ వర్డ్ ఆఫ్ మౌత్ చేస్తారు కదా. అదే బాగాలేదంటే 100 మందికి ఆలో చెప్తున్నారు, బాబు టైం వేస్ట్ చేసుకోకంటారా, ఘోరం రా అని. అలా అయిపోయింది ఇప్పుడు. మీడియం సూపర్ ఫాస్ట్ అయిపోయింది, చెడు కానీ మంచి కానీ. సన్ ఆఫ్ థియేటర్లో పడితే సినిమా ఆడియన్స్ ఏ ఎమోషన్ని ఎక్కువగా క్యారీ చేస్తారు హోల్ మూవీ చూసేటప్పుడు? నాన్న ఎంత మంచివాడా, మా నాన్న హీరోనా, మా నాన్న ఎంత భరించాడు నన్ను, మా నాన్న ఇన్నిసార్లు ఫెయిల్ అయినా నన్ను చెయ్యి వదలలేదా, నేను 7వ తరగతి ఫెయిల్ అయ్యాను నేను రియల్ లైఫ్లో, మా నాన్న వదలలేదు, ఇంజనీరింగ్లో 2nd క్లాస్ వచ్చింది అయినా వదలలేదు, ఒక 15-20 స్కూల్ మారాను అయినా వదలలేదు, నాకు చదువు రాదు అయినా వదలలేదు, చాలా ఎక్కువ అల్లరి చేశాను అయినా వదలలేదు. ఎంత ఫెయిల్ అయినా నాన్న వదలడు. మీ రియల్ లైఫ్ స్టోరీ అనుకో. అంతే కదా. అవునా? ఓకే. ఐఎమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఫెయిల్డ్ మోర్ లైక్ ఎనీబడి ఎల్స్. అరే నేను ఎగ్జాంపుల్కి చెప్పాలంటే 100 క్రికెట్ మ్యాచ్లు ఆడితే 30 మ్యాచ్లు ఆడాను, 70 మ్యాచ్లు డక్అవుట్ అయ్యాను. కానీ ఆ 30 మ్యాచ్లో 80 వేసి కొట్టాను. అంటే ఎంత అయింది? 2400 కదా. యావరేజ్ అవ్వలేదా? 24 యావరేజ్. సో యావరేజ్ తక్కువ మ్యాచ్లు సక్సెస్ అయినా కానీ అన్ని మ్యాచ్లు యావరేజ్ చూస్తే టోటల్గా మన లైఫ్లో సక్సెస్ అయినట్టు. కానీ ఎక్కువసార్లు ఫెయిల్ అవుతాం. ఎక్కువసార్లు ఫెయిలియర్స్ చూసిన తర్వాత కూడా యువర్ ఫాదర్ సపోర్టెడ్ యూ టువర్డ్స్ యువర్ ప్యాషన్, వాట్ ఎవర్ ద ప్యాషన్ యూ చోస్ ఫర్ యువర్ సెల్ఫ్. నో, మా ఫాదర్ నాకు ఏది అవసరం అది ఇచ్చారు. నా కోరికలు ఏవి తీర్చలేదు, నా కోరికలు నేను తీర్చుకున్నా. ఈ సినిమాలో కూడా చెప్పబోయేది ఏంటంటే, తండ్రి నీకు అవసరం మాత్రం తీరుస్తాడు, భోజనము, బట్టలు, చదువు, మిగతా ఏమి అడగండి తండ్రికి. నీ కోరికల్ని నీ కారో, బట్టలో, వాచ్లో, లగ్జరీయో, షికారో, గర్ల్ ఫ్రెండో, బైకో, హ్యారీ డేవిడ్సన్నో నువ్వు కొనుక్కో, కష్టపడి సంపాదించుకో. నాన్న ఏమడగలవు నువ్వు? నాకు రెక్కలు వచ్చినంత వరకు చూడు నాన్న అనాలి. చేపలు పడ్డు నేర్పించి నాన్న అనాలి. చేపలు ఎన్ని ఇస్తాడు చేపలు నాన్న? నాన్న ఎంత కష్టపడ్డాడు నువ్వు అంత కష్టపడాలి అనేది సినిమా. లేకపోతే నేను ఎంత కనెక్టెడ్ అయ్యి ఒక 1.5 year ఇదే స్టోరీని ఎంతమందికి చెప్పినా ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నానంటే నాకు ఎంత కనెక్ట్ అయింది ఆ స్టోరీ. చాలా చాలా మంచి స్టోరీ, ఎవరైనా ఎమోషన్ ఫీల్ అవుతారు. నాన్న ఎంత గొప్పడో చెప్పాను అంటున్నా. సో మీ నాన్న గురించి మీరు చెప్పిన మాటలో నాకు అర్థమైంది హౌ హీ సపోర్టెడ్ యూ అని. సో మీరు యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ పేరెంట్స్, లైక్ హౌ దే సపోర్టెడ్ యూ టు కమ్ ఇన్ టు ద మూవీ. యాక్చువల్గా చెప్పాలంటే ఐ ఫీల్ యాజ్ అ గర్ల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ కదా. ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అన్నమాట. నా ఫీలింగ్ అదే. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, మీతో మాట్లాడుతున్నాను, అంత ఫ్రీగా ఉన్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను, కొన్ని ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు డూ టుడే, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నమాట. సో అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ మమ్మా అండ్ పాపా. I've lost them at a very young age. కానీ నా అక్క అన్న ఉన్నారు. అతనే యాక్చువల్లీ they have brought me up and they have taken care of me. So they are no lesser than mother and father. సో నాకు మదర్ ఫాదర్ వల్ల ఫీలింగ్ ఇంకా ఎక్కువ ఉంది. బికాస్ వెన్ ఎవర్ ఐ సీ సంబడి, ఆయన స్టోరీ వింటే, వేరే వాళ్ళ స్టోరీ వింటే, ఇట్ కనెక్ట్స్ మీ మోర్. బికాస్ నాకు లేదు కదా, సో ఐ గెట్ ఇన్ టు ఇట్ మోర్. సో కానీ నా అన్న అక్క ఇట్స్ మోర్ దెన్ మదర్ ఫాదర్ ఫర్ మీ, బికాస్ they have sacrificed a lot in their life to put me here today. So నేను I tell it to everybody, ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకి అదే చెప్తాను, that you should always support your family, believe your family, and
ఐ థింక్ ఫ్యామిలీ కన్నా బెటర్ నీకు ఎవరు చూడరు. మీ పార్ట్నర్స్ కన్నా, మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కన్నా, మీ హస్బెండ్ కన్నా, మీ కిడ్స్ కన్నా nobody can take that place because they do everything without any expectations అన్నమాట. అసలు ఏముండదు, అసలు వాళ్ళకి ఒక్కటే కావాలి, నువ్వు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళు, సరిగా వెళ్ళు, అంతే కదా. సో ఫర్ మీ ఐ థింక్ ఫ్యామిలీ ఈజ్ బీన్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇక్కడ నేను కూర్చొని ఇలా మాట్లాడుతున్నానంటే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ ఫీల్ వెరీ ఇన్స్పిరేషనల్. మీరు రియలీ తను చాలా కనెక్ట్ అయి ఉంటుంది అయితే, బికాజ్ ఫాదర్ మదర్ ఎమోషన్ తను చాలా ఎమోషన్. వాళ్ళ సిస్టర్ని చూసా కదా నేను, మాతో పాటు ఉన్నారు కదా, మదరే ట్రూలీ మదర్. నాకు ఆవిడ కాకుండా నన్ను కూడా బాగా చూసుకుంటారు. Yeah, she's very sweet and she's seen her. She was there on our set also. So ade that support is there only. Appude kada we are all able to do whatever. Even if you are sitting here, you must be supported by somebody in the family kada. Appude you are able to do. As a girl we connect more. yes So support untene we can go ahead in. సో ఇక్కడ ఫాదర్స్ అన్న ఎమోషన్ ఓకే, కానీ మీ ఇద్దరి మధ్య ఆ లవ్ ట్రాక్ ఏ విధంగా ఉండబోతుంది అసలు? నేను ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తా. ఆనంద్ ఆయన పేరు క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు, మధ్యలో గ్యాప్ వస్తుంది, వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చినప్పటికి నాకు గుర్తుంటుంది. అసలు నేను గుర్తుంటానని కూడా తెలియదు కదా, ఎప్పుడు వెళ్ళిపోతాం కదా 10th చిన్నప్పుడు లవ్ చేసి. తర్వాత వచ్చి తను అన్నీ నాకు గుర్తు చేసిన తర్వాత నాకు గుర్తు వస్తుంది. నేను చాలా చెప్పకండి. చెప్పట్లేదు. He will reveal everything slowly. No. మంచి లవ్ స్టోరీ ఉంది, డీప్ గా ఫీల్ అవుతున్నాడు మీరు మధ్యలో. మంచి లవ్ స్టోరీ అండి. బట్ ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్. ఎంత మంచి రోల్ అంటే వెజ్ రోల్, ఎగ్ రోల్ లాగా మంచి రోల్ ఆవిడది. నాది ఉప్పు రోల్ అనుకోండి, ఆవిడది వెజ్ రోల్, ఎగ్ రోల్. మా సార్ది వినోద్ గారిది రియల్ రోల్. ఆయనది ఫాదర్ బాగుంది. ర్యాష్ గా ప్రేమ చాలా ఉంటుంది కానీ పేరెంట్స్ ఎప్పుడు చూపించరు. అది మనకు వాళ్ళ యాక్షన్స్ తో మనకు తెలుస్తుంది. ఒకవేళ అప్పుడప్పుడు నెగటివ్ యాక్షన్స్ తో కూడా మీకు పాజిటివ్ రీజన్ తర్వాత తెలుస్తుంది. వెరీ లేట్ గా అప్పటికి భరించాలి. సమ్ టైమ్స్ యు ఫీల్ అరే దే ఆర్ ద విలన్స్ కదా, అప్పుడు విలన్స్ కాదు వాళ్ళే హీరో, కానీ లేటర్ రియలైజ్ అవుతాం. సో నాకు టెల్ మీ లైక్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదన్నా జరిగిందా? లైక్ వాళ్ళు ఇప్పుడు మీకు ఏదో నో చెప్తున్నారు, ఆపుతున్నారు, బట్ you understood that after months or years. Always. Like, any of the incident you share with Always. me. I mean, whenever I meet people, I'm a very vulnerable ga untanu. Nenu chala soft gaane untanu. So I can't judge people ante too much. But whenever they say that this person is not this person is that, appudu realize avunu. అప్పుడైతే ఏంటి అసలు ఎంత మాట్లాడుతారు, అందరి కోసం అదే మాట్లాడతారు అనేది ఇగ్నోర్ చేస్తాను. కానీ లేటర్ డెఫినెట్లీ దాట్ ఈస్ ట్రూత్, బికాజ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, ఓన్ లైఫ్ అన్నీ ఉంటాయి కదా. సో అని మనం కౌంట్ చేయలేం. ఇప్పుడున్న జనరేషన్ కూడా సేమే కదా. నాన్న దగ్గరికి వెళ్ళి మీకేం తెలుసు, మీకు ఫోన్ ఆడడం కూడా రాదు, ఫేస్బుక్ తెలీదు, ఇన్స్టాగ్రామ్ తెలీదు, యూ డోంట్ నో ఎనీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్ అంటాము. వీ ఆల్ ఆర్ లైక్ దాట్, వీ థింక్ దట్ వీ నో ఎవ్రీథింగ్. బట్ వాట్ దే నో తెలుసుకోవడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ us టు రియలైజ్ అనమాట. అదే మన సినిమాలో కూడా మా సినిమాలో కూడా అంతే. నువ్వు అసలు మా నాన్నవేనా, అంత అంత అన్ని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నావు నాకు? టీజర్ లో కూడా ఉంది కదా, అదే చూసాను. ఏంటి ఒక డైలాగ్ అయితే రిజిస్టర్ అయింది బాగా, నువ్వు ఫెయిల్ అయితే నేను పాస్ అయినట్టు, నేను పాస్ అయితే నువ్వు ఫెయిల్ అయినట్టు. అది అమెరికాలో ఉందండి కాన్సెప్ట్. ఏంటిది అది కాన్సెప్ట్? చిన్నపిల్లలు తప్పు చేస్తే గ్రౌండింగ్ అంటారు దాన్ని. గ్రౌండింగ్ అంటే నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు తప్పు చేసినంత వరకు వారం రోజుల వరకు నేను చెప్పినట్టు వినాలి. అంటే నీకు ఆటలు, నీకు హాబీస్, నీ ప్యాషను, నువ్వు బయటకు వెళ్ళడం, ఐస్ క్రీము, ఆడుకోవడం ఏమి ఉండవు. నీకు నచ్చిన పనులు ఏమి నీకు చేయలేవు. నువ్వు పాస్ అయ్యి నువ్వు మంచిగా అయ్యి నువ్వు బాగా చేస్తున్నానని ప్రూవ్ చేస్తావు కదా, 1 వీక్ తర్వాత బుద్ధిగా ఉంటావు కదా, అప్పుడు తన పాస్ అయినట్టు. అమ్మ నాన్న ఆ పాప మాట వినాలి. బాగుందిగా. ఇది ఇంకా రాలేదు ఇండియాలో కంటిన్యూస్గా ముద్దు చేస్తాం కాబట్టి గ్రౌండింగ్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది. ఈ గ్రౌండింగ్ అనే కాన్సెప్ట్ సినిమాలో ఎలా చూపించామంటే, నువ్వు ఎగ్జామ్లో ఎప్పుడు ఫెయిల్ అయినా సరే నేను పాస్ అయినట్టు. అంటే ఇంట్లో తోమాలి, బట్టలు తోమాలి, ఇల్లు కడగాలి, తుడవాలి, పాలు కూరలు తేవాలి, నన్ను పెంచాలి, అన్నీ నువ్వు చేయాలి. బట్ నువ్వు పాస్ అవుతావు కదా ఏదో ఒక రోజు, ఎగ్జామ్ ఏదో మంచి పాస్ అయ్యి సెల్ఫ్, అప్పుడు నువ్వేదైతే ఇది కొనిస్తా మోటివేషన్ చేయడానికంటే. నువ్వు పాస్ అయితే నీకు చేస్తాను నేను, నువ్వు ఫెయిల్ అయితే నేను పాస్ అయినట్టు, నా కోరికలు నువ్వు తీర్చాలి. ఓకే, సో మీ ఇంట్లో ఇలా ఉండేనా?
మీ విషయంలో మీరు అక్కడే పెరిగారు కదా. నేను అంటే పిల్లలకి మేము అలా చేస్తే ఒక హాఫ్ డే వింటారు, 1 డే వింటారు. తర్వాత నేనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయిపోయి అయ్యో Right? So in reality, you కష్టం know అది. how it తల్లిదండ్రులు కూడా works. కష్టమే, ఉండలేడు. కదా. కానీ నాన్న ఉంటాడు ఈ సినిమాలో, చార్జర్ పెడతాడు. చూసాను మీ టార్చర్ ని. కూరగాయలు చేస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు, చాలా రకరకాల పనులు. మామూలు కూరలు కాదు, బండిడు. సో మేము ఇక్కడ ఒక ఫన్ ఎలిమెంట్ కూడా చూడబోతున్నాం అని అర్థమవుతుంది. లైక్ కామెడీకి కామెడీ It is. That's what we are telling ఫన్ it to వేలో everybody. చెప్తాము కానీ చాలా ఎమోషనల్ సినిమా ఎమోషనల్, ఒక ఎమోషన్ ని హ్యూమరస్ గా చెప్తున్నాం. ఎలివేట్ చేస్తున్నాం. బ్లాక్ కామెడీ అంటారు చూసారా, పక్కింట్లో జరిగేది చాలా ఎమోషనల్ జరుగుతుంటది, మనకు కామెడీ ఉంటుంది. 3 పిల్లలు కొట్టుకున్నప్పుడు, నాన్న కొడుకు కొట్టుకున్నప్పుడు ఎందుకురా అలా కొట్టుకుంటున్నారు, వాడికి ఏం కావాలో ఇచ్చేయచ్చు కదా అని పక్కన అంటాడు. ఈడేమో ఎందుకురా మీ వాడిని అంత రాజు పెడుతున్నావు, మీ నాన్నని మంచి వాడరా మీ నాన్న అంటే, నాకు తెలియదు, నాకు మా నాన్న టార్చర్ పెట్టాడు. సో నేను కూడా రియల్ లైఫ్లో మా నాన్నని ఆస్తి అడిగాను చిన్నప్పుడు. చిన్నప్పుడా? ఎస్, ఐఎమ్ వెరీ హైలీ ఇండిపెండెంట్ పర్సన్. సో ఒక పెద్ద పెళ్లిలో గొడవ అయితే నా ఆస్తి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను అన్నాను. ఆ డైలాగు మా ఊరు చుట్టుపక్కల అంతా చుట్టాలు అందరికి ఫేమస్. వీడు ఇంత చిన్నప్పుడు 7వ తరగతి కూడా పాస్ అవ్వలేదు ఇంకీడు. ఏంటి అంత చిన్నప్పుడా? నా ఆస్తి నాకు ఇమ్మంటున్నాడు. వీడికి ఆస్తుల గురించి ఎలా తెలిసింది, వీడికి షేర్ వస్తుంది ఎలా తెలిసిందంటే, అప్పుడు మా నాన్న మైండ్లో ప్రోగ్రామింగ్ చేశారు. ఈ ఇంట్లో నేను సంపాదించిన ఆస్తి ఎవరికి రాదు, మీ అంతా మీరు సంపాదించుకోవాలి, నేను ఆస్తి ఎవరికి ఇవ్వను, ఇది మీకు చదువుకోవడం కోసం, పుస్తకాల కోసం, కాలేజీ వరకు పెంచుతాను అని ఆ ఏజ్లోనే డైనింగ్ టేబుల్ మాట్లాడేవారు. ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. మీరు రోజు మిమ్మల్ని నువ్వు మంచివాడివి, నువ్వు మంచివాడివి, నువ్వు మంచివాడివి, మంచివాడు అంటున్నాను అనుకోండి, వాడు ఆటోమేటిక్గా చెడ్డ పని చేయడానికి భయపడతాడు. నువ్వు గాడిద 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 అంటే నేను గాడిదనేమో అని ఫీల్ అవుతాడు. నీకు రాదు, రాస్తే రాదు రాదు రాదుంటే ఓహో మనకేమి రాదురా, మనమే కష్టపడి సంపాదించుకోవాలి, నాన్న ఇవ్వటం అర్థం అవుతుంది. కానీ నాన్న ఇస్తాడు చివరికి, ఇవ్వని చెప్తాడు నువ్వు బాగుపడాలని. భోజనం దగ్గర కూడా ఈ కూర తినకూడదు, ఈ కూర తినాలి, బెండకాయలు తింటే మ్యాథ్స్ వస్తాయి, దొండకాయలు తింటే మంది చెప్తావు. మీరు చెప్పింది రైట్. మనం మైండ్ కి ఏదైనా ప్రోగ్రామింగ్ చేస్తాము, సో దాని మైండ్ అట్లాగే సొసైటీ కూడా మీకు ప్రోగ్రామ్ చేస్తుంది. థియరీ ఉంది, పావ్లోవ్స్ థియరీ. ఐ నో దట్ థియరీ. కండిషనింగ్, ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ కండిషనింగ్, రైట్? ఐ లైక్ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను ఆ థియరీ బ్రేక్ చేస్తూ ఉన్నా, లైక్ హౌ మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది. కరెక్ట్. అసలు ఒక పర్సన్ ఒక ప్యాషన్ ఎంచుకున్నప్పుడు దాన్ని ఎలా కండిషనింగ్ చేయాలి, హౌ ఇట్ వర్క్స్ అనేది. కరెక్ట్. సో అదొకటి. మీరుకున్న డ్రీమ్ ని సీక్రెట్ అనే బుక్ కూడా చదవండి. మీ డ్రీమ్ ని ఎప్పుడు కూడా అవుతుంది చేస్తానని రోజువారీ అనుకుంటే మేనిఫెస్టేషన్ అవుతుంది. ద వరల్డ్ విల్ అట్రాక్ట్ యువర్ మైండ్ ఇస్ ఎ మ్యాగ్నెట్. నువ్వు మైండ్లో ఏమనుకుంటే పాజిటివ్ థాట్స్, ఆ థాట్స్నే అట్రాక్ట్ చేసి యూనివర్స్ విల్ సపోర్ట్ యూ. ఐ అండర్స్టాండ్ దిస్ పాయింట్ బికాజ్ నేను ఈ పాయింట్ని ఫ్యూ మంత్స్ కాదు కొన్ని ఇయర్స్ బ్యాకే విన్నాను. బట్ ఇక్కడ ఏంటంటే నాకున్న కన్ఫ్యూజన్, లైక్ మేనిఫెస్టేషన్ చేయడం ఓకే, కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరు దాంతో కనెక్ట్ చేసి మేనిఫెస్టేషన్ చేయడం ఇంకొక లెవెల్. సో హౌ మేనిఫెస్టేషన్ వర్క్స్ అనే పాయింట్కి వస్తే యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో దీనికి యూ హ్యావ్ టు టేక్ ది ట్రైనింగ్ అని నాకు అనిపిస్తుంది. ట్రైనింగ్ చేయాలి. బికాజ్ ఓన్లీ బై సేయింగ్, బై రిపీటింగ్ అవదు. You should not doubt yourself by saying that. You have to action కూడా చేస్తూ ఉండాలి దాని గురించి. ఇప్పుడు ఈ ప్రపంచంలో డబ్బంతా కూడా 1% పీపుల్ దగ్గర ఎందుకుంది? ఒక నిమిషం. మిగతా 99% పీపుల్ దగ్గర 1% మనీ ఎందుకుంది? అర్థమైంది మీకు పాయింట్? 1,00,000 కోట్లు ఉంటే 99 లక్షల కోట్లు 1% దగ్గర ఉన్నాయి. మిగతా 1,00,000 కోట్లు 99% పీపుల్ దగ్గర ఉన్నాయి. వై? వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు కోసం ఆలోచిస్తూ, డబ్బు కోసం వర్క్ చేస్తూ, 24 గంటలు డబ్బున్న వాళ్ళతో మాట్లాడుతూ, మీరు ఎలా సంపాదించారు, మేము కూడా మీ ఎలా అవ్వాలనుకుంటున్నాం, మీరు ఏం పుస్తకాలు చదివారు, ఏం వ్యాపారం చేశారు, ఎన్ని ఫెయిల్ అయ్యారు, ఇదే నువ్వు చూడండి. నువ్వు ఎవరితో ఉంటే అది అవుతావు. That also is a very రోజు బైక్ మెకానిక్స్ తో, బుల్లెట్ మెకానిక్స్ తిరగండి, మీరు వన్ డే యుల్ బి ఏబుల్ టు ఓపెన్ ద బైక్ అండ్ రీఅసెంబుల్ ఇట్. మీరు డబ్బు ఉన్న వాళ్ళందరితో, డబ్బు సంపాదించే వాళ్ళందరితో మాట్లాడారనుకోండి, డబ్బుని వాళ్ళతో. అదే మీరు రోజువారీ ఏం చేస్తావులేరా, ఇప్పుడు ఏం చేస్తావులేరా, నీ టైం అయిపోయిందిరా, ఇంకా అవ్వదులేరా అనే వాళ్ళ దగ్గర ఉన్నాం అనుకో, అప్పుడు నీకు చాలా ఇంటర్నల్ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. లేదు నేను చేస్తాను అనేవాళ్ళు చేయగలుగుతున్నారు ఏదైనా ప్రపంచంలో. మీరు ఎంత రీసెర్చ్ అని చేయండి. నేను చేయను నాకు ఇష్టం లేదన్న వాళ్ళు ఎంత కష్టపడి ఒక పెద్ద సూపర్ స్టార్ కొడుకు పుట్టాడు అనుకుందాం, చేయను అనే పాయింట్ ఉండదు. కానీ వాట్ ఐ అండర్స్టూడ్, మీరు అన్నట్టు 99% ఆఫ్ ద పీపుల్
దే ఆల్సో వాంట్ టు బి రిచ్, దే ఆల్సో వాంట్ టు ట్రై ఆబ్వియస్లీ టు Everybody wants. దానికోసం వర్క్ చేయరు, మేనిఫెస్ట్ చేయాలంటున్నా. వాళ్ళు ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే ఫెయిలియర్స్ చూస్తారో అప్పుడు ఒక 2-3 టైమ్స్ ఫెయిలియర్స్ చూసిన తర్వాత వాళ్ళు ఇంకా Give up అయిపోతారు. ప్రాసెస్ వెనక్కి జోలికి అప్పుడు వెళ్ళరు. give up అవ్వకూడదు. Give up అయిపోతుంది. మీరు అదే అప్పుడే స్టార్ట్. మీరు 99 అడుగులు తవ్వి వాటర్ రాకపోతే ఒక్క అడుగు తవ్వితే వాటర్ వచ్చేస్తాయి. ఆ ఒక్కడిది రాగిపోతారు. ఎగ్జాక్ట్లీ Yeah. అదే నాకు- 99% నేను ఆఫ్ ద పీపుల్. నేను ఇప్పుడు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డానో చెప్తే మంచి పని అయింది అని అనేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత కష్టపడినా చెప్పాను అనుకోండి ఇంట్లో, నిన్ను ఎవడాలన్నాడు ఫస్ట్ వెళ్ళావు, నీ గురించి కదా నువ్వు చేసావు. నువ్వు నీ గురించి చేస్తున్నావు, You are the one. నీకు ఎవడాలన్నాడు ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్ కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ అందుకే దీన్ని ఒక మెటీరియలిస్టిక్గా కాకుండా ఒక కోరిక తీర్చుకోవడం కోసం ఒక ఫంక్షన్ చేసినట్టుగా, నేను ఫ్లయింగ్ చేసినట్టుగా. నాకేమొచ్చిందని ఫ్లయింగ్ 9 years చేస్తే ఒక పైసా వచ్చిందా? బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అవునండి, ఎంత ఎన్ని చేస్తావు అలా నువ్వు. బట్ యు ఆర్ ద మోస్ట్ లక్కీ పర్సన్. ఇప్పుడున్న లైఫ్కి ఐ థింక్ దెర్ ఆర్ వెరీ రేర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఫర్ దెమ్ సెల్వ్స్. అసలు లేదు, ఈ కాన్సెప్టే లేదు. మన మనుషులో ఏముంటుందంటే ఆఫ్టర్ 5 years ఐ విల్ ఎర్న్ దిస్ మచ్ మనీ, అప్పుడు నేను ఇల్లు కొంటాను, అప్పుడు నేను వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఫ్యూచర్లో చేసి ఉంటారు. కొంతమంది సక్సెస్ అయిపోయిన తర్వాత కూడా చేయరు. బట్ అట్లీస్ట్ యూ కుడ్ మేక్ ఇట్ దట్ వే, యూ ప్యాటర్న్ యువర్ లైఫ్ దట్ వే. Yes. ఫస్ట్ మీరు అన్ని చేసిన తర్వాత, నేను చేసుకుంటున్నా. అందరికి అన్ని ఇచ్చేసిన తర్వాత, నేను నౌ యు ఆర్ చేసుకుంటున్నా. లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. మనిషికి 100 years కదండి. లాస్ట్ 25 years I అపోలో, don't think so 100 years. ఈసీజీ అదేలేండి. ఎప్పుడైతే లేదు. ఒక కొలమానం పెట్టుకుంటే లాస్ట్ 25 years నీది కాదు. హాస్పిటల్లో ఈసీజీలు ఫస్ట్ 25 years నీది కాదు. లైఫ్, పిల్లలు, జాబు, ప్రెషరు, ఇంకా ఎన్ని 25s ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ 25sలో సెకండ్ 25 భార్య, పిల్లలు, జాబు, స్ట్రెస్. నువ్వేంట్రా నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు అంటాడు, నీకు ఇంకా ఇల్లు కొనలేదు అంటాడు. ఎంత వింటే ఎంత స్ట్రెస్ వస్తుంది లైఫ్లో. ఇది అన్నీ ఉంటాయి. మిగిలింది ఎంత అండి? ఆ థర్డ్ 25 మిగిలింది. నువ్వు ఏం సాధించాలన్నా ఆ థర్డ్ 25 చేసుకో, విచ్ ఈస్ 75లో. నువ్వు బతికిన దాన్ని బట్టి, నీ స్టేజ్ని బట్టి చెప్తున్నా. అయితే దీనికోసం నువ్వు లైఫ్ అంతా కష్టపడాలి, డ్రీమ్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి, ప్లాన్ చేయాలి. నీ శరీరము, నీ మనస్సు, రిసోర్సెస్, డ్రీమ్ని పదిలిపరుచుకొని కరెక్ట్ టైం వచ్చినప్పటికి అంటారు కదా, రైట్ టైం వచ్చినంత వరకు ఏం అవ్వని కాన్ఫిడెన్స్. సో సతీష్ గారిని ఎలా కలవడం జరిగింది? ఆయనకి తెలిసిన ఇంతకుముందు ఆయన చేశారు ఒక సినిమా, అది ఎవరు రిలీజ్ అవ్వలేదు. ఆయన ఇద్దరు కలిసి డిఓపిగా చేస్తే, ఆ డిఓపి మా వర్జీనియాలో సినిమా షూటింగ్కి వచ్చారు. ఆ వర్జీనియా డిఓపికి వచ్చిన అతని ఫ్రెండ్ రోజు నాతో వాలీబాల్ ఆడతాడు. అతను వచ్చి ఇట్లా నాకు తెలిసినవాడు ఉన్నాడంటే, ఆయన ఆ డిఓపి నాకు ఎన్నో కథలు చెప్తే నచ్చపోతుంటే, ఓన్లీ ఇందరు కథ ఉందంటే చాలా స్ట్రగులింగ్లో ఉన్నాడు, చాలా స్ట్రగులింగ్లో ఉన్నాడు, ఒక్క సినిమా కూడా రావట్లేదు, ఓన్లీ రైటర్గా ఉన్నాడు అని అంటే వచ్చాడు. విన్నాను. విని వెంటనే నా కథ చెప్తున్నాడు ఏంటి అనుకున్నా. Oh my God. నేను మా నాన్నకి ఆస్తి అడిగాను, నాకు అందరి ముందు నేను మా నాన్నకి ఇబ్బంది పెట్టాను, నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను, నేను ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాను, నేను సెకండ్ క్లాస్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు, నాకు ఏదన్నా ఇల్లు ప్రాపర్టీ ఇచ్చేస్తే అది నేను అమ్ముకుంటాను. అంతలా కనెక్ట్ అయినప్పుడు సినిమా అవుద్ది. 1.5 year తర్వాత కూడా ఈ కథ నేను ఎంత ఎక్సైటింగ్గా, ఎంత బాగా, ఎంత ప్రేమగా చెప్తున్నాను అంటే నేను ఓన్ చేసుకున్నాను దీన్ని. మరి మధ్యలో డిస్కనెక్ట్ అయితే సినిమా అవ్వదు. సినిమా అంటే మీరు ఓన్ చేసుకున్నారు, మీకు రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్సే ఉన్నాయి కథ మొత్తం సతీష్ గారు వినిపించినప్పుడు. మొత్తం కాదు, ఏ సినిమాలో మొత్తం ఉండవు, బేస్డ్ ఆన్ దోస్. సో మోడిఫికేషన్స్ అంటే చేంజెస్ ఏమైనా చేశారా? బికాజ్ లైఫ్ అంతా తీయలేము, అప్పుడు ఆటోబయోగ్రఫీ అవుద్ది. నీకు ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఇప్పుడు ఏదైనా సినిమాలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీద కథ చుట్టూ ఎలా చేస్తారు కదా, ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఎమోషన్ కనెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను మా నాన్న ఆస్తి ఆడడం అనేది నిజంగా జరిగింది నా లైఫ్లో. మా ఊర్లో అందరికీ తెలుసు. యూ క్యాంట్ లై అబౌట్ ఇట్, రైట్? సో ఓహో వీడిది ఇంచుమించు వీడికి సొంత స్టోరీ కనెక్ట్ అయింది కాబట్టి చేస్తున్నాడు, ఓ బలగం లాంటి ఓ మంచి ఎమోషనల్ స్టోరీ తీస్తున్నాడు అనేది మెసేజ్ వెళ్ళాలి. యూ క్యాంట్ మేక్ ద హోల్ 2 hour స్టోరీ అబౌట్ మై స్టోరీ. బోరింగ్ ఉంటుంది. అబ్బా మేము కష్టపడ్డాం లేరా, అబ్బా మేము చేసాం లేరా, మేము ఫెయిల్ అయ్యాం లేరా, నువ్వేం కష్టపడ్డావు అంటారు. అలా చేయకూడదు. చిన్న ఇన్సిడెంట్ పట్టుకుని దాని చుట్టూ స్టోరీ చేసి మంచి ఎమోషన్ ల్యాండ్ పెట్టాలి. ఆబ్వియస్లీ. సో అలా మీరు కనెక్ట్ అయ్యారు. చూసారా, ఏదైనా జరగడానికి లైఫ్లో ఒక రైట్ టైమింగ్ ఉంటుంది. కరెక్ట్ కదా. అవును, మీరు ఎప్పటి నుంచో అనుకున్నాను, దానికి సరిపడా అన్ని రిసోర్సెస్ బిల్డ్ చేయాలంటున్నా. మేనిఫెస్టేషన్ చేస్తే మైండ్లో చేస్తే అవ్వదు. వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ఇట్. మీరు ఒకటి అనుకుంటే దానికోసం ఏం చేస్తున్నారు? మీరు రేపొద్దున హీరోయిన్ అవ్వాలి, మీరు యాంకర్. ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారు? యాక్టింగ్ కోర్స్కి వెళ్తున్నారా? రోజు ఆ పుస్తకాలు చదువుతున్నారా? హీరోయిన్స్తో మాట్లాడుతున్నారా?
ఒక హీరోయిన్ ఎలా ఉండాలో తెలుసుకుంటున్నారా? మీలాగా బాడీ లాంగ్వేజ్, మీలాంటి లుక్స్ ఉన్న వాళ్ళు హిస్టరీలో ఎంతమంది హీరోయిన్లు అయ్యారు, అయితే ఎలా అయ్యారు, వాళ్ళు ఎలాంటి సినిమాలు చేశారు, ఓహో నేను కూడా అవ్వగలనా అనేది మీకు ఒక పిక్చర్ వస్తుంది. ట్రూ. ఆటోమేటిక్గా వెళ్తావు. ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా దాన్ని ఎట్లా చేస్తున్నాం, దానికోసం ఎలా చెప్తాను. కష్టపడుతున్నాం అనే పాయింట్ కూడా ఇంపార్టెంట్ అని Yes. చెప్తున్నారు. ఎస్ ఎస్. వెరీ నైస్. సో కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. పవర్ ఆర్ పేషెన్స్, ఏది సెలెక్ట్ చేస్తారు? పేషెన్స్. నైస్. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ అవర్ హీరో, సాయి సింహాద్రి. మల్టీటాస్కర్. దట్స్ ఇట్. వన్ వర్డ్ అన్నారు. వన్ వర్డ్ అన్నారు కదా, చెప్పాలంటే ఐ కెన్ ఇన్కంప్లీట్ గా చెప్పారు మల్టీ టాస్కర్ అని. మల్టీటాస్కర్. ఓకే, వన్ వర్డ్ అబౌట్ మీరా. షీ ఈస్ వెరీ ఎలిగెంట్, ఎటికేట్ అండ్ లాయల్ అండ్ పేషెంట్. ఇవన్నీ చాలా. ఓ వన్ సెంటెన్స్ చెప్పొచ్చా? ఎంత బాగా చెప్పారు కదా, చూసారా? దట్స్ కాల్ లిక్సీ. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, న్యాచురల్ గా వచ్చాయి. ఓకే, మీరు అడగండి నా గురించి. ఒక్క వర్డ్ లో చెప్తా కాదు. వన్ వర్డ్ లో నేను సాటిస్ఫై అవ్వలేదు. చాలా తెలివిగా చెప్పారు. నో నో, ఈజ్ అ మల్టీ టాస్కర్ అంటే ఐ స్వేర్, అంటే కెమెరా ఉంది కాదు, బట్ ద కైండ్ ఆఫ్ పేషెన్స్ హీ క్యారీస్, ద కైండ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ హీ ఈజ్ ఏబుల్ టు డూ, బికాజ్ ఐఎమ్ సీయింగ్ హిమ్ సిన్స్ సో మెనీ మంత్స్ నౌ. ఫస్ట్ డే సెట్లో చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు చూస్తున్నా సేమ్ ఎనర్జీ, ఇంకా ఎనర్జీ ఎవ్రీడే పెరుగుతూనే ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ వైబ్, అందరికి మేనేజ్ చేయటం, పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. ప్లే చేసే రోల్ ఎలాంటి? యా, అంటే అండ్ హీఈస్ నెవర్ నెగటివ్. అంటే ఓకే సినిమా వర్కౌట్ అవుతే ఏంటి, అవ్వకపోతే ఏంటి అని హీఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అచ్చా, దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. అంటే బికాస్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యూ నో ఎవ్రీథింగ్ అండ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ బై, హీఈస్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు హీ విల్ టెల్ యూ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో అది నాకు చాలా నచ్చిన క్వాలిటీ. అంటే ఇలా క్వాలిటీ ఉంటే వీ కెన్ లివ్ అవర్ లైఫ్ విదౌట్ ఎనీ స్ట్రెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు సర్టన్ పాయింట్ అనమాట. డైలాగ్, ఒక్క డైలాగ్ ఫ్రమ్ ద మూవీ ఏదైతే గుస్ పింపుల్స్ వస్తాయి అది వినగానే, ఎనీ డైలాగ్ ఇస్ దేర్? ఐ థింక్ ఇట్స్ దేర్ బిట్వీన్ సన్ మా అండ్ నాన్నకి నాకు ఫాదర్ ఉంది. ఓన్లీ. మా నాన్నకి నాకు డైలాగ్స్ ఉన్నాయి, చెప్తానండి. నా కష్టం విలువ నా కొడుకు కూడా తెలియాలని అని అంటే, నువ్వు కన్నావు కాబట్టి పెంచాలి. నువ్వు ఎవరి కోసం పెంచుతున్నావు? నేను కనమని చెప్పాను నిన్ను. నువ్వు కన్నావు కదా, నాకు అడిగేసి కన్నావా, నాకు అడిగేసి పేరు పెట్టావా, నాకు అడిగేసి పెంచావా? ఒకటి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్ని కంటే వాళ్ళని పెంచాలి, నీ బాధ్యత అది. కన్నావు కాబట్టి పెంచాలి. అప్పుడు మా నాన్న అంటాడు, పెంచాలి, ఓకే పెంచాను. జంతువులు కూడా, పక్షులు కూడా రెక్కలు వచ్చిన తర్వాత కొంచెం నడవలసి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాయి. నువ్వేంటి నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటావు నా భుజం మీద? ఎప్పుడు వెళ్తావు నా భుజం పెంచి? ఎప్పుడు వెళ్తా? ఎన్నాళ్ళు మోయాలి నేను? నీకేమి రాదు, నీకు తెలిసేటట్లు లేవు, అన్నిట్లో ఫెయిల్, అన్నీ నాకు అడుగుతావు. ఇప్పుడేమో అమ్మాయిని పెళ్లి చేసుకొని తెచ్చి దాన్ని కూడా పెంచమంటున్నావు. ఎవడరా నువ్వు? సో ఇది ఎలా ఉందంటే చాలా న్యాచురల్ డైలాగ్స్, చాలా మనం అంటే నార్మల్ గా మాట్లాడే డైలాగ్స్ ఉంటాయి అని అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్. అవునండి, కాన్వర్సేషన్ లాగా ఉంటుంది కదా, కాన్వర్సేషన్, నార్మల్ హోల్ ఫిల్మ్ ఇస్ లైక్ దట్. నాకు యాక్టింగ్ రాదు కదా, సో ఐ మెథడ్లోనే చేయాలి. నేను కొడుకులా ఫీల్ అయితేనే చేయగలను. మీకు యాక్టింగ్ రాదని ఎవరు అసలు నమ్మరు. అదే అంటే క్యాలిక్యులేటెడ్ యాక్టింగ్. వాట్ ఐ మెంట్ ఈస్, ఈ ఫ్రేమ్లో ఈ క్యాలిక్యులేట్గా చేయాలని ఉంటుంది సార్. ఇంతే ఏడాలి, ఎడమ కంటి నుంచి 2 చుక్కలు రావాలంటే నా వల్ల కాదు, దడ వచ్చేస్తాయి. ఓకే, లవ్ స్టోరీ ఆర్ లైఫ్ లెసన్, ఏది సెలెక్ట్ చేస్తారు? లైఫ్ లెసన్. లవ్లు వస్తుంటే పోతుంటాయి, లైఫ్ లెసన్ ఎప్పటికీ ఉంటుంది. ఓకే, సో మీ ఫేవరెట్ ఎమోషన్ ఏంటి? ఎమోషన్, లవ్, యాంగర్, అటాచ్మెంట్. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ మీరా అంటే మీరు ఏం చెప్తారు అబౌట్ యువర్ సెల్ఫ్? నేను వల్నరబుల్. వాట్ ఆర్ యు సీరియస్? ఉమెన్ వల్నరబుల్ కదా. But won't accept, right? We won't accept. I accept. That's okay. Whether you accept it or not, you are vulnerable. No. I never deny that I am, because so many people think that if I say I'm vulnerable, people will take me grantedly or maybe disadvantage. No, my parents, my family has brought me in a good way only. Like I understand wrong, right, negative, positive, anni kani
I am vulnerable, and there is nothing wrong in being vulnerable. I mean, it can be your real power, real strength, if you take it in a good way. Correct. Vulnerability is not at all a negative point. It's a very good point. మనందరికీ ఉంటుంది. We need to వీఆర్ accept ఆల్ it. వల్నరబుల్ ఇన్ సర్టన్ వే. నేను ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్గా వల్నరబులే కదండి. కొత్తగా వచ్చావు, శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగి అమెరికాలో ఉండి ఈ ప్యారలల్ వరల్డ్లో మేమంతా 15-20 సంవత్సరాల నుంచి పొట్టకూటి కోసం ఇంత కష్టపడుతుంటే మంచి లగ్జరీ లైఫ్, విమానంలో తిరుగుకొని డైరెక్ట్గా కృష్ణానగర్ వచ్చి సినిమా తీస్తున్నారంటరా. కొండారెడ్డి బురుజుకి వచ్చి కృష్ణ అదేంటిది ఆయన పేరు శివారెడ్డిని కొట్టి వెళ్ళిపోతావా? కాదు. సో నేను వల్నరబుల్ ఇక్కడ. నువ్వు వచ్చావు కదా, కొత్త కదా, మేము అందరూ చెప్పినట్టు విను. నీకేం రాదు. మేము ఎంత కొట్టినా, తిట్టినా, మోసం చేసినా, దోచుకున్నా, నిన్ను బ్లాక్మెయిల్ చేసినా, ఏం చేసినా సరే నీకు ఫస్ట్ సినిమా నీకు కొత్త గ్రిప్ వచ్చిన వరకు ఉంటే ఇక్కడ. సేమ్ ఎవరైనా కొత్తగా అమెరికా వచ్చితే కూడా వల్నరబులే. ఆఫీసు కొత్తగా అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ యాక్సెంట్, గ్రూమింగ్, స్మెల్, ఇంకా సరౌండింగ్స్, యాక్సెంట్, చేసే పద్ధతి, ఎన్ని గంటలకు వస్తున్నావు, ఎన్ని గంటలకు వెళ్తున్నావు, ఆ ఫ్రేమ్లో నువ్వు ఇవ్వడాలి కొన్నాళ్ళు. అప్పటి వరకు నేను వల్నరబులే. 3 రోజులు తీసేస్తారు నిన్ను. వల్నరబిలిటీ అనేది రైట్ టైము, ప్లేసు, మనిషిని బట్టి. ఆవిడ వల్నరబుల్ ఎందుకు అన్నారు అనుకుంటున్నారు? ఫిలిం ఇండస్ట్రీలో ఆమె ఒక అమ్మాయిగా, సినిమా హీరోయిన్గా డెఫినెట్లీ వల్నరబుల్. ఒక పెద్ద పండితుడు ఉన్నాడు, ఒక పడవ నడిపేవాడు ఉన్నాడు, 100 అడుగులు 2000 అడుగులు ఉన్న గోదావరి మధ్యలో ఉన్నాడు, పడవ మధ్యలో. ఆడికి ఈత వచ్చు, పడవ నడుపుతాడు, ఆడికి ఏం రాదు. అక్కడ పండితుడు ఉన్నాడు, ఈత రాదు. ఆ వల్నరబుల్ ఎవరండి ఇక్కడ అందరిలో? పండితుడే వల్నరబుల్. ఇలా అంటే తోసేయగలడాన్ని. పండితుడు ఈతను తోసేసినా ఈదుకుంటూ వచ్చేస్తాడు. కానీ ఈతను అతను తోసి రాగలడా? అది కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ పరిస్థితి. వల్నరబిలిటీ అనేది ఉంటుంది అందరికి. ఎప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని, నన్ను ఎందుకు ఇలా మార్చారు అంటే నేను అంటుంది వల్నరబిలిటీ అందరికీ ఉంటుంది అంట. ఐఎమ్ క్రియేటింగ్ ఏ సిచ్యుయేషన్ ఆఫ్ వల్నరబిలిటీ. ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఒక ఇంటర్వ్యూ చేసే అమ్మాయిని ఈ రోజు ఇంత ఎమోషనల్ గా చేసిరు మీరు. ఎందుకు చేశారు ఇట్లా? అర్థమై ఉంటుంది. సన్ ఆఫ్ ఈజ్ నాట్ ఒక నార్మల్ కథ. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషనల్ డెప్త్ ఉన్న స్టోరీ అని. And thank you so much. Congratulations in advance. Thank you so much for this beautiful interview. Sorry for making you emotional. No. మా ఊర్లో చెప్పాలంటే మీకు అనవసరంగా ఏడిపించానండి బాబు. ఓకే, మూవీ గురించి ఒక్కసారి మా ఏబిఎన్ ఆడియన్స్కి చెప్తా. మీ స్టైల్లో. ఇది ఒక తండ్రి కొడుకుల మధ్య ఫియర్స్ ఫైట్. నాన్న ఎప్పుడు హీరో అని మా సినిమాలో నటించిన ఆనంద్ క్యారెక్టర్ తెలుసుకోవడం అనేది సినిమా. ఇది ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంటు, పిల్లలు నాన్న విలువ తెలుసుకోవడం కోసం ఈ సినిమా కంపల్సరీగా చూడండి. 100% నచ్చుతుంది అందరికీ. ఇది మంచి ఎమోషనల్ ఫీల్తో బయటకు వస్తారు. సో నేను కొత్తవాడిని కాబట్టి నన్ను కాకుండా సినిమాలో కథ చూడండి, సినిమాలో ఎమోషన్ చూడండి. ఇది ఏం సినిమా అని చూడండి, నన్ను చూడకండి. No, it is an emotional film కానీ we are going in a very humorously way. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో, ఎంజాయ్మెంట్తో చూసి అప్పుడు ఒక ఎమోషన్ వరకు రీచ్ అవుతారు, చాలా కనెక్ట్ అవుతారు జనాలు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ అవర్ ఫిల్మ్ సన్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఆ స్పెషల్ చిట్ చాట్ విత్ సన్ ఆఫ్ టీమ్. సో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.